రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Now the grace of our Lord Jesus Christ, the love of God, the communion and the comfort of the Holy Spirit be with us all forever and ever. మరు జన్మముందిన వారే ఈ సంగము, మరు జన్మముందిన వారే ఈ సంగము, అసమానుడే సుడే అద్దాని శిరము. మరు జన్మముందిన వారే ఈ సంగము, అసమానుడే సుడే అద్దాని శిరము. యోగ్యముగా నైదు సేవల చేతుము, ముదమున పాడుము యేసునకు హల్లెలూయా. సంగమొక్కటే సార్వత్రిక సార్వత్రిక సంగమనేడు సంగమొక్కటే. శిరస్సునొక్కటే శరీరమొక్కటే నిత్య శక్తి కలిగినట్టు, శిరస్సునొక్కటే శరీరమొక్కటే నిత్య శక్తి కలిగినట్టు సంగమొక్కటే. సార్వత్రిక సార్వత్రిక సంగమనేడు సంగమొక్కటే. పేరు లేని సంగమిది, ఏ నరుని పేరు లేని సంగమిది, ఏ సిద్ధాంతపు పేరేని సంగము. ఏ నరుని పేరు లేని సంగమిది, ఏ సిద్ధాంతపు పేరు లేని సంగము. దినమూల పేరు లేనిది, ఎలాంటి పేరు వహించనియటి సంగమొక్కటే. సార్వత్రిక సార్వత్రిక సంగమనేడు సంగమొక్కటే. సార్వత్రిక సార్వత్రిక సంగమనేడు సంగమొక్కటే. Belong to the Lord. Remember, we belong to the Lord Jesus Christ, who shed his blood, buried, rose again, who bought us with his blood, not to anybody. Remember this. We are the body of Christ. We belong to the Lord Jesus Christ. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మనం క్రీస్తు శరీరానికి చెందిన వారము, ఆయన యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారము, క్రీస్తుకే చెందినటువంటి వారము. Bodies are meant for, they can be hundreds or thousands of bodies for the sake of the government. ఈ సంస్థలు ఇటువంటివన్నిటి కూడా మరి గవర్నమెంట్ నిమిత్తమే, ప్రభుత్వం నిమిత్తం అనేక రకాలుగా ఏర్పాటు To చేసుకోవచ్చు. fulfill the law of the land, to give it unto Caesar, which have to be rendered unto Caesar. But we must give unto the Lord, which is unto the Lord. కాబట్టి దేశం యొక్క న్యాయము చట్టం నిమిత్తమై కైసరుకు చెందినవి కైసరికే చెందింపజేయాలి. అయితే మనం ప్రభువునకు చెందిన వారం కాబట్టి ప్రభువునకు చెందిన విషయాలు మనం చేయాలి. Those things should be minimum. మీరు మిగతా ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలు చాలా తక్కువ స్థాయిలో Don't major in minors. కాబట్టి చిన్న చిన్న విషయాలు పెద్దవిగా చేయకూడదు. Do you understand what I say? Don't major the minors, make them minors into major. కాబట్టి నేను చెప్తున్న విషయం అర్థమవుతుంది కదా. చిన్న చిన్న విషయాలు పెద్దవిగా చేసి చూపకూడదు, మరి ఏవైతే పెద్ద విషయాలను చిన్నగా చేసి చూపకూడదు. Let us glorify the name of the Lord Jesus. మనము యేసుక్రీస్తు యొక్క నామాన్ని ఘనపరుద్దాం. Edify the body of Christ. క్రీస్తు యొక్క శరీరానికి క్షేమాభివృద్ధి కలుగజేద్దాం. May God bless you. దేవుడు మిమ్మల్ని